ఎలా అంటేనండి శ్యామల గారు, యాంకర్ శ్యామల గారు ఒక కథ చెప్పారండి. నిజంగా యాంకర్ శ్యామల గారు అంటే ఎక్కువగా ట్రోల్ అయ్యింది, ట్రెండ్ అయ్యింది ఆవిడ చెప్పిన కథ వల్లే. ఏదైతే అంతకుముందు కథ చెప్పారో కానీ అనుకోకుండా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం, ఆవిడ కథ ఏంటి బాగా పాపులర్ అవడం, అలాగే కథ అనగానే యాంకర్ శ్యామల గారు గుర్తొస్తారు. మళ్ళీ ఒక కథ చెప్పిందండి ఆవిడ. కానీ ఆవిడ చెప్పిన కథ ఏంటో నేను మీకు చెప్పబోతున్నాను. ఏంలే, ఒక ఆయన ఉన్నాడు, ఒక పేదవాడు అనుకోవచ్చు. ఓ పేదవాడు ఉన్నాడు, లేదా మధ్యతరగతి వాడు ఉన్నాడు. అతను చలికి గజగజ వణికిపోతున్నాడు. వణికిపోతా ఉంటే ఆ దారిని వెళ్తున్న ఒక పెద్ద ఆయన అతను చూసి, ఏమయ్యా చలిడుతుందా నీకు? కాబట్టి మేము నీకు ఒక రగ్గు తీసుకొస్తాను, చలికి బాగా ఉంటుంది, అది వెచ్చగా ఉంటుంది, కాబట్టి అది నీకు బాగా నిన్ను ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పి నేను తీసుకొస్తాను, నువ్వు ఎక్కడే ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడంట ఆయన, పెద్ద ఆయన. ఆయన రగ్గు తీసుకొస్తాడేమని చూస్తున్నాడు. ఆయన రాలా, ఈయన రగ్గుకి ఇవ్వలా. కాబట్టి ఆ చల్లు అలాగే ఉండి 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 అలా ఉండిపోయాడు. తర్వాత పెద్ద ఆయన మరుసటి రోజు ఉదయం గుర్తుకొచ్చింది ఆయనకి. ఏమని? అయ్యయ్యో మనం వాడికి రగ్గిస్తామన్నాం కదా, ఆ రగ్గు ఇవ్వలేదు చలికి, కాబట్టి ఎలా ఉన్నాడో ఏంటో, ఎక్కడ ఉన్నాడో ఏంటో అని ఆ రగ్గు అతను బయలుదేరి పెద్ద చూడడానికి వచ్చాడు ఇతని దగ్గరికి. చూడడానికి వస్తే అప్పటికే ఇతను చనిపోయాడు. చనిపోయిన ఆయన చేతిలో ఒక ఉత్తరం రాసి పెట్టుకుని చనిపోయాడు. ఆయన ఏం రాసుకున్నాడు ఆ ఉత్తరంలో చేస్తే, అయ్యా పెద్ద మనిషి గారు, మీరు రగ్గు తెస్తానని వెళ్ళిపోయారు. ఇంతకు ముందు ఎప్పుడు నేను రగ్గు కప్పుకోలే. నాకు ఆ రగ్గు లేకపోయినా కానీ చలి పెడుతున్నా కానీ నా శరీరం దాన్ని తట్టుకునేది. ఎందుకని? చలి నాకు, నా ఒంటికి, నా శరీరానికి అలవాటు పడిపోయింది. కానీ మీరు ఎప్పుడైతే రగ్గిస్తానన్నారో ఆ రగ్గు మీద నాకు ఆశ పుట్టింది. ఆ రగ్గు కప్పుకుంటే ఇంకా వెచ్చకుంటుందేమో అని నాకు అనిపించింది. మీరు తెస్తానన్న రగ్గు, ఇస్తానన్న రగ్గు ఇవ్వాల. కాబట్టి నా శరీరం భయపడటం స్టార్ట్ చేసింది చలికి. కాబట్టి మీరు ఇస్తారేమో అన్న ఆశ నాలో, నేను చనిపోతానేమో అని భయాన్ని ఎక్కువ చేసింది. కాబట్టే మీరు రగ్గు తేలేదు, అందువల్ల ఒకవేళ చనిపోతే దానివల్లే నేను చనిపోబోతున్నాను అనేది కనుక ఆయన ఉత్తరం పెట్టుకుని చనిపోయాడు ఆయన. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటి? అసలు ఇంతకుముందు చలిలోనే బతికాడు అతను అంతకాలం బట్టి చలిలో బతికిన అతను ఎప్పుడైతే నువ్వు రగ్గిస్తానని ఆశ పెట్టావో ఆ ఆశ అవతల వాడిని చంపేసింది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అసలు అవసరం లేదు అని అనుకున్న టైంలో, ఏదైతే ఇస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు అవే చాలనుకున్న టైంలో అంతకు మించి ఇస్తానని వాగ్దానాలు చేశావు, అంతకు మించి చేస్తామని హామీలు ఇచ్చారు. కాబట్టి మీరు ఇస్తారు కదా అని చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు అమాయకంగా. కాబట్టి మీరు ఇచ్చింది లేదు, తెచ్చింది లేదు. కాబట్టి మీరు ఇస్తారేమో అని ఆశతోటి అలా చూసి వాడి పరిస్థితి అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది అని తనదైన శైలిలో యాంకర్ శ్యామల గారు చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైతేనండి ఈ చెప్పిన కథ సారాంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో హామీలు అమలవటం లేదు. ఈ కథ చందానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది అనేది చెప్పడం జరిగింది. చూడాలి మరి ఈ కథ ఎంత వైరల్ అవుతుందో, మళ్ళీ శ్యామల గారు ఎంత వైరల్ అవుతారనేది. కాబట్టి చూస్తున్న మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో హామీలు అమలు అవ్వటం లేదు అని చెప్పిన ఈ కథ మీకు ఎంతవరకు నచ్చింది? కాబట్టి నచ్చితే కనుక ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మంది షేర్ అవుతుంది, నాకు మోటివేషన్గా ఉంటుంది. పక్కాగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.